हाय फ्रेंड्स वेलकम बैक टू मई चैनल मोहिनी मुरली व्लॉग्स अंडी ఈ వీడియో స్టార్ నెక్ చిన్న సైజ్ బ్లౌజ్ కి పెద్ద సైజ్ బ్లౌజ్ కి ఎలా నెక్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలో చూద్దాము। ఇదైతే చిన్న సైజ్ బ్లౌజ్ అండి। చిన్న సైజ్ కి నెక్ విడ్త్ పై వైపున 2.2 ఇంచెస్ తీసుకోవాలి, కింద వైపున 2.5 ఇంచెస్ అయితే తీసుకోవాలండి। అదే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి, పై వైపున నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి, కింద వైపునేమో 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి। ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ విడ్త్ పై వైపున 2.2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను, కింద వైపునేమో 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నానండి। నెక్ హైట్ 9.2 ఇంచెస్ అండి, ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాను। ఇప్పుడు ఈ మార్కింగ్స్ ని కలుపుకుంటూ బాక్స్ షేప్ లో డ్రా చేసుకోవాలి। ఇలా బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దామండి। నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుంటే భుజాలు అనేది జారవండి। చూడండి, బాక్స్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం స్టార్ నెక్ మార్కింగ్ చేసుకోవాలంటే కింది లైన్ దగ్గర నుంచి 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ కానీ పై వైపుకి మార్కింగ్ చేసుకోవాలి। అంతకు మించి 3 ఇంచెస్ 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోకూడదండి। మార్కింగ్ చేసుకుంటే 2 ఇంచు లేకపోతే 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి మార్కింగ్ చేసుకోవాలి। ఈ బయటికి మార్కింగ్ చేసుకున్న 1/2 ఇంచ్ మార్కింగ్ అలాగే నెక్ డౌన్ ఉంది కదా, అక్కడికి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి। ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ పై వైపుకి నెక్ విడ్త్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్ గా లైన్ అనేది చేసుకోవాలండి। చూడండి, మనము షేప్ అనేది ఇలా తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి నెక్। అలా కాకుండా మనం ముందుగా డ్రా చేసుకున్న బాక్స్ లోనే నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నట్లయితే నెక్ అనేది ఇలా విచ్చుకున్నట్టు అయిపోతుందండి। మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు భుజాలు కూడా జారిపోతాయి। ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, కొంచెం ఇలా బెండ్ చేస్తూ ఇంకొకలాగైనా కట్ చేసుకోవచ్చు అండి। స్టార్ నెక్ అనేది మనం స్ట్రైట్ గా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం ఇలా బెండ్ చేసినట్లయినా కొంచెం డిజైనర్ గా కూడా కట్ చేసుకోవచ్చు। ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి నెక్ షేప్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుందండి। మనం ఎప్పుడైనా సరే నెక్ షేప్ పై వైపున ఎంత తీసుకుంటామో కింది వైపున దానికి ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెంచి మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ అనేది వెడల్పు అయిపోయి భుజాలు జారకుండా ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది చూడడానికి। చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఇలా వస్తుందండి। కాబట్టి మనం ఎప్పుడైనా సరే స్టార్ నెక్కే కాదండి, స్క్వేర్ నెక్ కట్ చేసినా రౌండ్ నెక్ కట్ చేసినా ఏ నెక్ కట్ చేసినా పై వైపున తీసుకున్న దానికి కింద వైపు తీసుకున్న దానికి విడ్త్ అనేది కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నట్లయితే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది। ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, కామెంట్స్ కి రిప్లై ఇస్తాను। ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్।